బాపట్ల జిల్లా చీరాలలో సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ధరలు పెంచుతున్నాయని విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయని అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు నేతల రాస్తారోకోతో చీరాల, పరుచూరు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వంట గ్యాస్ ఇంట్లో గృహిణులు ఏర్పాటు చేసుకున్నటువంటి వంట గ్యాస్ని ఏప్రిల్లో ఒక్కసారిగా 60 రూపాయలు పెంచాడు. నిన్నటి రోజున 7వ తేదీ నుంచి 29 రూపాయలు పెంచడం జరిగింది. దఫాలుగా గ్యాస్ రేట్లు పెంచుతూ ఉన్నాడు. అదేవిధంగా గత నెలలో పెట్రోల్, డీజిల్ పైన 4 సార్లు పెంచి దాదాపుగా 8 రూపాయలు ఉన్నటువంటి రేట్ల మీద పెంచడం కూడా జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్య మానవులకి ఒక పక్క విద్యుత్ రేట్లు, ఒక పక్క పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు, నిత్యావసర సరుకుల రేట్లు ఈ విధంగా ఉంటే సామాన్యులు, కార్మిక వర్గం పనిచేసుకునే క్రమంలో వాళ్ళ జీతభత్యాలు పెంచకుండా కార్పొరేట్లకు దాసోహం అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏకి అనుకూలంగా ఇవాళ కేంద్ర రాష్ట్రంలో పరిస్థితులు విభిన్నంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.